బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొమరంభీం మంచిర్యాల జిల్లాలో నేటి నుంచి గ్రామ సభలు జరగనున్నాయి. నేటి నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు అధికారులు. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తారు. రమాదేవి సాయి ప్రసాద్ పేరు చేతులను పెట్టారు. బల్మూరి ఉషా సుజిత్రావు గారి పేరు చేతులను. మరోవైపు రైతు భరోసా సర్వేలో రైతు బంధు అక్రమాలు భారీగా బయటపడ్డాయి. మంచిర్యాల జిల్లాలో 3054 ఎకరాల సాగుకు యోగ్యంగానే భూములకు రైతు బంధు తీసుకున్నారని అధికారులు గుర్తించారు. కొమరంభీం జిల్లాలో 700 ఎకరాల సాగుకు యోగ్యం కాని భూమికి రైతు బంధు తీసుకున్నట్టు గుర్తించారు. రైతు బంధు తీసుకున్న భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, రాళ్ల భూములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మంచిర్యాల, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, జైపూర్లో రియల్ వెంచర్లకు రైతు బంధు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అక్రమంగా రైతు బంధు పొందిన వారి జాబితాను గ్రామ సభలో ప్రదర్శించి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు అధికారులు. తప్పులుంటే సరిదిద్దుతామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన సర్వే అంశాలు, అదేవిధంగా రేషన్ కార్డు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాలను గ్రామ సభల్లో పొందుపరుస్తున్నారు. అదేవిధంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కూడా అధికారులు తీసుకుంటున్నారు, స్వీకరణ చేస్తున్నారు. అభ్యంతరాలను స్వీకరించి ఏమైనా తప్పులు ఉంటే కూడా సరిదిద్దుతామని చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లా అన్ని ఏదైతే ప్రాంతాల్లో కూడా గ్రామ స్థాయిలో అధికారులు పర్యటిస్తున్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఎవరైతే అధికారులు నిర్వహించిన సర్వేకి సంబంధించిన అంశాలను అక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కానీ అదేవిధంగా ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ ఉదయం నుంచి కూడా కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఏదైతే గ్రామ సభలకి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రజలందరూ కూడా గ్రామ సభల్లో పాల్గొని ఎవరైనా కొన్ని కావాలని తప్పిదాలు జరగడం, లేదంటే సాంకేతికంగా తప్పిదాలు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుతామని చెప్తున్నారు. ముఖ్యంగా అయితే రైతు భరోసాకి సంబంధించిన సర్వేలో అనేక భయంకరమైన అంశాలు బయటపడడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే సర్వేలో రైతు బంధు కొంతమంది అక్రమంగా పొందడం జరిగింది. రైస్ మిల్లు యజమానులు పొందడం జరిగింది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏదైతే రైతు బంధు తీసుకున్నారనే అంశాలు రైతు భరోసా సర్వేలో బయటపడడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు తీవ్రమైన చర్చనీయాంశంగా మారాయి. కొమరంభీం జిల్లాలో 700 ఎకరాలకి ఏదైతే అక్రమంగా రైతు బంధు పొందారనే అంశం తేలింది. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 3054 ఎకరాలకి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రైస్ మిల్లర్లు, అదేవిధంగా పెట్రోల్ బంకుకు సంబంధించిన యజమానులు, అదేవిధంగా జాతీయ రహదారిలో భూముల్ని కోల్పోయిన వారు సైతం రైతు బంధు తీసుకున్నారనే అంశం రైతు భరోసా సర్వేలో బయటపడ్డది. అయితే మనం ప్రస్తుతం జైపూర్లో నిర్వహిస్తున్న గ్రామ సభ వద్ద ఉన్నాం. ఇక్కడ మండల అధికారి కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి అంశాలు బయటపడ్డాయి, ఏ విధమైన అంశాలు బయటపడ్డాయి అనే అంశాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్, సర్వే ఏదైతే నిర్వహించారు, ఈ సర్వేలో ఎట్లాంటి అంశాలు బయటపడ్డాయి, గ్రామ సభలో ఏం చెప్పబోతున్నారు? ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 పథకాలు ప్రవేశపెట్టి మరి అర్హులైన అందరికి కూడా రైతు భరోసా, అలాగే రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భరోసా, ఆత్మీయ భరోసా పథకం కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి కూలంకషంగా సర్వే చేసి మరి పంపించినట్టయితే అందరికీ పథకాలు, ఈ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశం కొద్దీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జైపూర్ మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీల్లో మేము ఈ యొక్క గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 21, 22, 23 తారీఖులలో గ్రామ సభలు నిర్వహించాలనే ఆదేశాల మేరకు మేము ఈరోజు మొత్తం మండలంలో 8 గ్రామ పంచాయతీ లోపల మేము ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే మరి ఏదైతే మేము గతంలో మాకు వచ్చినటువంటి రేషన్ కార్డు సర్వేలో భాగంగా ఆ యొక్క లిస్టు పట్టికను పట్టుకొని అన్నీ కూడా సర్వే చేయడం జరిగింది. దాంట్లో కూడా అర్హుల జాబితాను ఎంపిక చేయడం జరిగింది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి ఈ లిస్టే కాకుండా గతంలో
23 డిసెంబర్ లోపల మనకు ప్రజాపాలన నిర్వహించడం జరిగింది. ఆ ప్రజాపాలన వచ్చినటువంటి దరఖాస్తులు, అలాగే రీసెంట్గా ఇటీవల మనము సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి దానిలో వచ్చినటువంటి రేషన్ కార్డులకు వచ్చినటువంటి దరఖాస్తులు, అలాగే మీ సేవలో పెట్టుకున్నటువంటి దరఖాస్తులు, అలాగే ప్రజావరణలో పెట్టుకున్నటువంటి దరఖాస్తులు అందరినీ కూడా క్రోడీకరించి వాటిని కూడా సమగ్రంగా సర్వే చేసి, అవే కాకుండా ఇంకా ఎవరైనా వాటిలో లేని అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఈ గ్రామ సభలలో దరఖాస్తులు చేసుకుంటే ప్రధానంగా రైతు భరోసాకి సంబంధించిన సర్వేలో ఎవరైతే అక్రమంగా కొంతమంది రైతు బంధు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకి ఇక్కడ రైతు బంధు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంతమంది రైతు బంధు పొందారు అక్రమంగా, వాటికి సంబంధించిన జాబితాను పొందుపరిచారా? అభ్యంతరాలు ఉంటే స్వీకరించారా? రైతు భరోసాకు సంబంధించి మనకి ఇక్కడ అంటే ఎవరైతే అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కానీ అలాగే గుట్టలు సర్వే అంటే సాగు చేయని వాళ్ళందరూ కూడా అది రైతు భరోసా రాదని గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఏదైతే రియల్ ఎస్టేట్ అంటారు, మీరు పెట్రోల్ బంకులు అంటారు, వాటిని మనం ఇక్కడ వాళ్ళకు క్లియర్గా రైతు భరోసా రాదని చెప్పడానికి ఫీల్డ్ మీద కూడా సర్వే చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ప్లస్ అలాగే ఆర్ఐ గారు, ఏఓ గారు మేమందరం కూడా ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ యొక్క జైపూర్ మండలంలో సమగ్రంగా సర్వే చేయడం జరిగింది. అలాంటి వాళ్ళకు రైతు భరోసా రాదు. ప్రధానంగా ఈ జైపూర్ మండలంలో 400 ఎకరాలు ఏదైతే 20,000 సాగుకు యోగ్యమైన భూమి ఉంటే అందులో 400 ఎకరాలకి సంబంధించిన వాళ్ళు రైతు బంధు అక్రమంగా పొందారని నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా మీ విచారణలు కూడా తేలింది. ఇలాంటి నేపథ్యంలో జైపూర్ మండలానికి సంబంధించిన ఎన్ని ఎకరాలను సాగు కాని భూముల్ని గుర్తించారు? అదేవిధంగా అందులో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎన్ని ఉన్నాయి, రాళ్ల రప్పల భూములు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మిగతా ఏవైతే అక్రమంగా పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జనరల్గా ఇక్కడ అక్రమంగా లబ్ధి ఎవరు పొందలేదు. అక్రమంగా పొందద్దు అన్న ఉద్దేశం కొద్దీ గవర్నమెంట్ ఎవరైతే అనర్హులు ఉన్నారో ఇప్పుడు మీరు అన్నట్టుగా పెట్రోల్ బంకులు కానీ రియాల్టర్స్ కానీ వాళ్ళు అక్రమంగా ఈ యొక్క లబ్ధి పొందన్న ఉద్దేశం కొద్దీ సర్వే చేసి మేము గవర్నమెంట్కు రిపోర్ట్ చేసినామండి. రైస్ మిల్ యజమానులు రియల్ ఎస్టేట్ వెంచర్లు అక్రమంగా రైతు బంధు పొందారు. ఆ పొందిన వాటిని ఈ రైతు భరోసాలో వాటిని తీసివేస్తామని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం. అదేవిధంగా తప్పుల్ని సరిదిద్ది ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేస్తామని లబ్ధిదారులకు ఒక భరోసానిస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, బిగ్ టీ న్యూస్.